నమస్కారం అండి, నా పేరు డాక్టర్ సువర్చల. వీర్య కణాల్లో ఒక ఇంట్రెస్టింగ్ పాయింట్ గురించి చెప్తాను. చాలా రేర్, ఇది 1 in 1000 పేషెంట్స్లో చూడడం జరుగుతుంది. కాకపోతే స్పర్మ్స్ అనేవి ఎలా ఉంటాయంటే, వీర్య కణాల స్ట్రక్చర్ అంటే ఆకారం ఎలా ఉంటుందంటే, ఒక తల ఉంటుంది, ఒక మిడ్ పీస్ ఉంటుంది, ఒక తోక ఉంటుంది. తల ఇంపార్టెన్స్ ఏంటంటే, దాంట్లో మన నాన్న నుంచి వచ్చే అంత డిఎన్ఏ మెటీరియల్ ఉంటుంది. అంటే జీన్స్ ఏవైతే నాన్న నుంచి వస్తాయో ఆ తలలో ఉంటాయి. ఈ మిడ్ పీస్ అంటే నెక్ అన్నాను చూడండి, దాంట్లో ఒక మిషన్ లాగా ఉంటుంది. ఆ మిషన్ ఏంటంటే, అది అండంలోకి వెళ్ళిన తర్వాత ఈ జీన్స్, అమ్మ నుంచి వచ్చే జీన్స్, నాన్న నుంచి వచ్చే జీన్స్ కలవడానికి అది ఇంపార్టెంట్ అనమాట. సో మిడ్ పీస్ అంటే నెక్ ఇంపార్టెన్స్ అదనమాట. దాన్ని మనము సెంట్రియోల్ అంటాము. అది ఇంపార్టెంట్ కాదు. ఇంపార్టెంట్ విషయం ఏంటంటే, ఆ ఆకారం అలానే ఉండాలి, ఆ సైజు షేప్ అలా ఉండాలి. తోక ఆఫ్ కోర్స్ దానికి ఒక మొటిలిటీ అని ఇవ్వడానికి చాలా ఇంపార్టెంట్. టేల్ అంటాము. సో ఈ 3 ఉండడం చాలా ఇంపార్టెంట్. ఇన్ అడిషన్ టు ఆల్ దిస్, అంటే ఇది కాకుండా ఈ హెడ్ మీద ఒక క్యాప్ లాగా ఉంటుందండి. అది చాలా ఇంపార్టెంట్ ఫ్యాక్టర్. దాన్ని ఆక్రోజోమ్ అంటాం మేము. బట్ అది ఎందుకు ఇంపార్టెంట్ అంటే, నార్మల్గా ప్రెగ్నెన్సీ రావాలంటే అండం చుట్టూతో కొన్ని వందల స్పర్మ్స్ సరౌండ్ అయిపోతాయి. కాకపోతే ఈ క్యాప్ బాగుంటే ఈ అండం ఏం చేస్తుందంటే, బాగున్న క్యాప్, బాగున్న స్పర్మ్ని సెలెక్ట్ చేసుకొని ఈ ఎగ్ను ఈ స్పర్మ్ ఇంటరాక్ట్ చేసి ఒకటే స్పర్మ్ అండంలోకి వెళ్ళడం జరుగుతుంది. సో ఈ క్యాప్ చాలా ఇంపార్టెంట్ అనమాట. దాన్ని ఆక్రోజోమ్ అంటాము. హెడ్ మీద క్యాప్ తప్పకుండా ఉండాలి. సో మేము రొటీన్గా వీర్యకణాల పరీక్ష చేసినప్పుడు ఏమవుతుందంటే, క్యాప్ లేకపోవడం చూస్తామన్నమాట. ఈ క్యాప్ లేకపోతే ఏమవుతుంది, అండము స్పర్మ్ కలవలేవు. సో ఎన్నిసార్లు ట్రై చేసినా, ఎన్ని ఏళ్ళు ట్రై చేసినా, ఎన్ని ఐఓఎల్ చేసినా సక్సెస్ రేట్ రాదు వాళ్ళకి. సో జాగ్రత్తగా వీర్య కణాల పరీక్ష చేయడం చాలా ఇంపార్టెంట్ ప్రొసీజర్. ఈ క్యాప్ లేని పరిస్థితిని గ్లోబోజూస్పర్మియా అనడం జరుగుతుందన్నమాట. సో ఇన్ఫర్టిలిటీ ఇప్పుడు ఎక్కడ దాకా వచ్చిందంటే అండి, సంతానలేమి సమస్యతో బాధపడుతున్నప్పుడు ప్రతి ప్రాబ్లంకి ఒక పరిష్కారం ఉంది. సక్సెస్ రేట్ పొందడానికి మీరు ముందు అడుగేయాలి, కానీ సక్సెస్ పొందడానికి మార్గాలు చాలా ఉన్నాయి. ఈ గ్లోబోజూస్పర్మియా వాళ్ళకి నార్మల్గా ఎట్టి పరిస్థితుల్లో ప్రెగ్నెన్సీ రాదు, ఐయుఐతో ప్రెగ్నెన్సీ రాదు. కానీ ఐవీఎఫ్లో మనం ఏం చేస్తామంటే, వాటిని స్పెషల్ మీడియాలో, స్పెషల్ సొల్యూషన్లో వేస్తామన్నమాట. ఆ స్పెషల్ సొల్యూషన్లో వేసినప్పుడు క్యాప్ లేకపోయినా ఈ స్పర్మ్కి ఫలదీకరణం చేసే పొటెన్షియల్ వచ్చేస్తుంది, కెపాసిటీ వచ్చేస్తుంది అనమాట. ఆ స్పర్మ్ని సెలెక్ట్ చేసుకొని మనం అండంలోకి వేస్తే ఫలదీకరణమై నాన్న నుంచి వచ్చే జీన్స్ విడుదలవుతాయి, అమ్మ నుంచి వచ్చే క్రోమోజోమ్స్ జీన్స్ విడుదలవుతాయి, అండ్ ఒక యూనిక్ ఇండివిజువల్ తయారవుతుంది, అంటే పిండం తయారవుతుంది అనమాట. సో గ్లోబోజూస్పర్మియా ఉంటే కనుక ప్రెగ్నెన్సీ రాదు, కానీ ఐవీఎఫ్ ద్వారా మనము ఆ స్పెషల్ సొల్యూషన్ వాడి ప్రెగ్నెన్సీ తప్పకుండా తప్పించుకోవచ్చు. మేము ఒక 1 in 1000 చెప్పాను కదండి, ఇలాంటి కేసెస్ వస్తాయి. వాటిని ఈ స్పెషల్ మీడియాలో వేసి చాలా ప్రెగ్నెన్సీస్ రావడం కూడా చూసాము. హెల్దీ బేబీస్ కూడా పుట్టడం జరుగుతుందన్నమాట. ఇది కనుక మీకు సీమెన్ అనాలిసిస్ రిపోర్ట్లో ఇచ్చారే అనుకోండి, లేదా మీకు దీని గురించి ఇంకా కనుక్కోవాలన్నా, మీ వీర్య కణాల పరీక్ష చేయించుకోవాలనుకున్నా, తప్పకుండా మీ స్క్రీన్ మీద కనిపించిన నెంబర్స్కి ఫోన్ చేసి అపాయింట్మెంట్ తీసుకొని వచ్చి సీమెన్ అనాలిసిస్ చేయించుకుంటామని చెప్పండి. రిసెప్షన్లో వీర్య కణాల పరీక్ష అంటాం దాన్ని, చేయించుకొని వివరంగా రిపోర్ట్స్ పొందుకొని ఇంకేమైనా అనుమానాలు ఉంటే కన్సల్టేషన్ పొంది దాన్ని కలిగించండి. థ్యాంక్ యూ అండి.